వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్. ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్కి కావాల్సింది రామాయణం పార్ట్ 2. విశ్వామిత్రుని యజ్ఞభూమి ఏది? సిద్ధాశ్రమం. గంగావతరణ కథను ఎవరు వివరించారు? విశ్వామిత్రుడు. జనకుని దగ్గర ఉన్న శివధనస్సు ఎవరి పూర్వీకులదని చెబుతారు? దేవరాతుని. శివధనస్సును ఎక్కుపెట్టగలిగేవాడే సీతను వివాహం చేస్తానని ఎవరు చెప్పారు? జనక మహారాజు. సీతా స్వయంవరం ఎక్కడ జరిగింది? మిథిలా నగరంలో. సీతా స్వయంవరం సమయంలో రామలక్ష్మణులు ఎవరి వెంట ఉన్నారు? విశ్వామిత్రుని వెంట. జనక మహారాజు సీత ఊర్మిళను ఎవరికి ఇచ్చాడు? సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేశారు. జనకుడు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెను ఎవరికిచ్చారు? మాండవిని భరతునికి, శత్రుకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చారు. మాండవి ఎవరి భార్య? భరతునికి భార్య. సీతారాముల వివాహం ఎక్కడ జరిగింది? మిథిలా నగరంలో. కళ్యాణాల తర్వాత విశ్వామిత్రుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? హిమాలయాలకు. పరశురాముడు ఎవరి కుమారుడు? జమదగ్ని మహర్షి కుమారుడు. పరశురాముని తండ్రిని ఎవరు చంపారు? కార్తవీర్యార్జునుడు. పరశురాముడు కార్తవీర్యార్జున్ని ఎందుకు చంపాడు? తన తండ్రిని అన్యాయంగా సంహరించినందుకు. పరశురాముడు ఎన్నిసార్లు క్షత్రియ సంహారం చేశాడు? 21 సార్లు. క్షత్రియ సంహారం తర్వాత పరశురాముడు దేనితో తర్పణాలు చేశాడు? క్షత్రియుల రక్తంతోనే. రాముడు మొదట ఎక్కుపెట్టిన ధనస్సు ఏది? శివధనస్సు. పరశురాముడు రాముని ఎటువంటి ధనస్సును ఎక్కుపెట్టాడని సవాలు చేశాడు? విష్ణు ధనస్సుని. రాముడు ఏ అస్త్రంతో పరశురాముణ్ణి తమ తపశ్శక్తిని దెబ్బతీశాడు? వైష్ణవాస్త్రంతో. పరశురాముడు చివరగా ఎక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు? మహేంద్ర పర్వతానికి. వివాహాల తర్వాత భరత శత్రుఘ్నులు భార్యలతో కలిసి ఎక్కడికి వెళ్ళారు? తాతగారి కైకేయ రాజ్యానికి. రామలక్ష్మణులు భార్యలతో కలిసి అయోధ్యకు చేరుకున్నారు. ఎవరితో? దశరథుడు. అయోధ్యకాండ నుంచి బిట్స్ ఎలా రావచ్చో చూద్దాం. రామ పట్టాభిషేకానికి వశిష్ఠుడు ఏమి ఆదేశించాడు? సీతారాములు ఉపవాస దీక్ష చేయమని ఆదేశించాడు. మంధర ఎవరు? కైకేయి పరిచారిక. మంధర రామ పట్టాభిషేక వార్తను విని ఎలా స్పందించింది? అసహనంతో, అసంతృప్తిగా. రామ పట్టాభిషేకాన్ని ఆపడానికి కైకేయిని రెచ్చగొట్టింది ఎవరు? మంధర. దేవాసుర యుద్ధంలో కైకేయికి సహాయం చేసిన వారు ఎవరు? దశరథుడు. దేవాసుర యుద్ధం తర్వాత దశరథుడు కైకేయికి ఎన్ని వరాలు ఇచ్చాడు? 2 వరాలు. కైకేయి దాచుకున్న వరాలు ఎప్పుడు వినియోగించుకుంది? రామ పట్టాభిషేకాన్ని ఆపేటప్పుడు. రామ పట్టాభిషేకాన్ని ఆపాలని కైకేయి ఏ గృహంలో విలపించింది? కోపగృహంలో. దశరథుడు ఏ వంశానికి చెందిన రాజు? ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశం ప్రత్యేకత ఏమిటి? మాట తప్పని వంశం. కైకేయి దశరథుని వద్ద కోరిన వరాలు ఏవి? రాముడికి 14 ఏళ్లు అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం. కైకేయికి ఇచ్చిన వరాల గురించి రామునికి తెలిపినది ఎవరు? కైకేయి. రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలినవాడు ఎవరు? రాముడు. రాముడు ఏ అరణ్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు? దండకారణ్యం. రాముని నిర్ణయాన్ని విని స్పృహ కోల్పోయినది ఎవరు? దశరథుడు. కైకేయి వరాలు విధి ప్రేరణ వల్లే కోరిందని చెప్పిన వారు ఎవరు? శ్రీరాముడు. రాముడిని వదలలేక చివరకు ఆశీర్వదించింది ఎవరు? కౌసల్య. సన్మార్గంలో నడవమని వెన్నుతట్టి ఆశీర్వదించింది ఎవరు? సుమిత్ర. సీత వనవాసానికి వెళ్ళటానికి రాముడిని ఒప్పించిన కారణం ఏమిటి? పతిని అనుసరించటం సతీధర్మమని చెప్పటం. రామునితో వనవాసానికి వెళ్ళటానికి లక్ష్మణుడు చేసిన ప్రార్థన ఏమిటి? సేవ చేసుకునేందుకు తనను వెంట తీసుకెళ్లమని. సీతారామ లక్ష్మణులు వనవాసానికి బయలుదేరిన రథం ఎవరిది? సుమంత్రుడిది. ఈ రథం ముందుగా ఏ నదీ తీరానికి చేరుకుంది? తమసా నది. అయోధ్యావాసులంతా నిద్రలో ఉన్నప్పుడు సీతారామ లక్ష్మణులు ఎక్కడికి చేరారు? గంగా నదీ తీరానికి. సీత గంగమ్మకు ఏమి చేసింది? తిరిగి క్షేమంగా రావాలని మొక్కులు మొక్కింది. గంగా తీరంలో ఏ ఊరు ఉంది? శృంగవేరీపురం. గంగా తీరంలో శృంగవేరీపురం రాజు ఎవరు? గుహుడు. గుహుడు ఎవరి భక్తుడు? శ్రీరామ భక్తుడు. రాముడిని గంగను దాటించిన వాడు ఎవరు? గుహుడు. గంగా నదిని దాటి రాములు వారు ఎవరిని ఆశ్రయించారు? భరద్వాజ మహామునిని. భరద్వాజ మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉంది? గంగా యమున సంగమ ప్రదేశంలో. భరద్వాజ సూచనల ప్రకారం రాములు ఎక్కడికి వెళ్లారు? చిత్రకూట పర్వతం. చిత్రకూట పర్వతంలో కుటీరాన్ని ఎవరు నిర్మించారు? లక్ష్మణుడు. కుటీర నిర్మాణానికి లక్ష్మణుడు ఏ వృక్ష కర్రలను ఉపయోగించాడు? నేరేడు కర్రలను. రాముడి వనవాసం విషయాన్ని గూఢచారుల ద్వారా తెలుసుకున్నవాడు ఎవరు? గుహుడు. గుహుని ద్వారా సమాచారం పొందినది ఎవడు? సుమంత్రుడు. సుమంత్రుని ద్వారా రాముని విశేషాలు తెలుసుకున్నది ఎవరు? దశరథుడు. దశరథుని ప్రాణాలు తీసిన బాధ ఏమిటి? పుత్రవియోగ బాధ. దశరథుడు గతంలో పొరపాటున ఎవరు చనిపోవడానికి కారణమయ్యాడు? మునికుమారుడు. మునికుమారుని తండ్రి ఎవరిని శపిస్తాడు? దశరథుడిని. దశరథుడి దేహాన్ని మంత్రులు ఎక్కడ భద్రపరిచారు? తైలద్రోణిలో. భరత శత్రుఘ్నులు ఎక్కడ ఉన్నారని మంత్రులు పిలిపించారు? కైకేయ రాజ్యం అంటే తాతగారి ఇంట్లో.
మంత్రులు వార్తాహరులకు ఏమని ఆదేశించారు? తండ్రి మరణ వార్తను భరతునికి గాని కైకేయ రాజ్యంలో గాని చెప్పవద్దని ఆజ్ఞాపించారు. దశరథ మృతి వార్తను భరతునికి చెప్పింది ఎవరు? కైకేయి. కైకేయి రాముడు అడవికి ఎందుకు వెళ్లాడని భరతునితో చెప్పింది, తన వరాల మూలంగా. తల్లిని నిందించి అన్నలేని రాజ్యం అడవి కంటే హీనమన్నవాడు ఎవరు? భరతుడు. తండ్రి అంత్యక్రియలను నిర్వహించినవాడు ఎవరు? భరతుడు. రామ వనవాస నిర్ణయానికి కారణమైన మందరను చంపడానికి సిద్ధపడినవారు ఎవరు? శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు మందరను ఎందుకు వదిలేశాడు? భరతుడు రామునికి ఇష్టం లేదు అన్నందుకు. భరతుడు రాముడిని తిరిగి తీసుకురావటానికి ఎవరితో బయలుదేరాడు? మంత్రులతో ససైన్యంగా. భరతుడు ముందుగా ఏ ప్రాంతాన్ని చేరాడు? శృంగిబేరీపురం. భరతుడి ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడైన వారు ఎవరు? గుహుడు. భరతుడు రాముడిని వెతుక్కోవడానికి వచ్చినట్లు ఎవరికి వివరించాడు? గుహుడికి. ససైన్యంగా భరతుణ్ణి గంగను దాటించింది ఎవరు? గుహుడు. భరతుడు గంగను దాటి ఏ మహర్షి ఆశ్రమాన్ని చేరాడు? భరద్వాజ మహర్షి. భరతుడు భరద్వాజ మహర్షి ఆశ్రమం నుండి ఎటు ప్రయాణించాడు? చిత్రకూటం వైపు. భరతుడు వస్తున్నాడన్న విషయం లక్ష్మణుడు ఏ చెట్టు మీద నుంచి చూశాడు? మద్ది చెట్టు మీద నుంచి. భరతుడు రామునిపై దండయాత్రకు వస్తున్నాడని అనుమానించింది ఎవరు? లక్ష్మణుడు. భరతుడు రాముడికి ఏ వార్త చెప్పాడు? తండ్రి మరణ వార్త. రాముడిని తిరిగి రాజ్యానికి రమ్మని బతిమాలినవాడు ఎవరు? భరతుడు. రాముడిని రాజ్యానికి రమ్మని నచ్చచెప్పిన మహర్షి ఎవరు? జాబాలి మహర్షి. రాముడు అయోధ్యకు రావడానికి అంగీకరించకపోవడంతో భరతుడు ఏమన్నాడు? ఇక్కడే ప్రాణాలు విడిస్తాను అని అన్నాడు. రాముడు భరతుణ్ణి ఏ విధంగా అనునయించాడు? పితృవాక్య పాలన సాగేలా సహకరించమని. చివరకు రాముడి నుండి భరతుడు తీసుకున్నదేమిటి? రామపాదుకలు. భరతుడు 14 సంవత్సరాలు ఎక్కడ ఉండాలని నిర్ణయించాడు? అయోధ్య వెలుపల నందిగ్రామంలో. భరతుడు నందిగ్రామంలో ఏ విధంగా జీవిస్తానన్నాడు? నారచీరలు కట్టి అరణ్యవాసంలాగా. నందిగ్రామంలో భరతుడు చేసిన ముఖ్యమైన కార్యం ఏమిటి? పాదుకలకు పట్టాభిషేకం చేయటం. భరతుడు వెళ్లిన తర్వాత రాముడు ఎవరిని ఆశ్రయించాడు? అత్రి మహర్షిని. అత్రి మహర్షి భార్య ఎవరు? అనసూయ. అత్రి అనసూయల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత రాముల వారు ఎటు ప్రయాణమయ్యారు? దండకారణ్యం వైపు. దండకారణ్యం అనే ప్రదేశంలో రామలక్ష్మణులపై దాడి చేసి అపహరించే ప్రయత్నం చేసిన రాక్షసుడు ఎవరు? విరాధుడు. విరాధుడు ఎవరు? తుంబురుడు అనే గంధర్వుడు. విరాధుడు రాక్షసుడిగా ఎవరి శాపం వల్ల మారాడు? కుబేరుడి శాపం వల్ల. శాప విమోచనం కోసం గోతిలో పూడ్చమని రాముడికి చెప్పిన రాక్షసుడు ఎవరు? విరాధుడు. రాముడిని శరభంగ మహర్షిని దర్శించుకోమని చెప్పినది ఎవరు? విరాధుడు. రాముడిని సుదీక్ష మహర్షిని దర్శించమని ఎవరు సూచించారు? శరభంగ మహర్షి. సీతారాములు చూస్తుండగానే దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరిన మహర్షి ఎవరు? శరభంగ మహర్షి. రామునికి అగస్త్య మహర్షిని కలుసుకునే మార్గాన్ని చెప్పినదెవరు? సుదీక్షణ మహర్షి. వింధ్యాపర్వతపు గర్వాన్ని అణచింది ఎవరు? అగస్త్యుడు. ఇల్వలుడు, వాతాపి అనే రాక్షసుల పీడ విరగడ చేసిన వారు ఎవరు? అగస్త్యుడు. సముద్రాన్ని తాగేసిన ఘనుడు ఎవరు? అగస్త్య మహర్షి. అగస్త్యుడు శ్రీరాముడికి ఏమి బహూకరించాడు? దివ్య ధనస్సుని, అక్షయ తూనీరాలను, అమోఘమైన ఖడ్గాన్ని. అగస్త్యుడు సీతారాములను ఏ ప్రదేశంలో నివసించాల్సిందిగా సూచించాడు? పంచవటి. శూర్పణఖ ఎవరు? రావణాసురుడి చెల్లెలు. శూర్పణఖ ముక్కు చెవులు కోసినది ఎవరు? లక్ష్మణుడు. శూర్పణఖ ముక్కు చెవులు కోసాక ఎవరి వద్దకు రోధిస్తూ వెళ్ళింది? తన సోదరులైన ఖరుడు, దూషణుడు వద్దకు వెళ్ళింది. ఖరదూషణులు రాముడిపైకి యుద్ధానికి ఎంతమంది సైన్యంతో వెళ్లారు? 14,000 సైన్యంతో దాడి చేశారు. సీతాపహరణ ప్రయత్నాన్ని ప్రారంభించింది ఎవరు? రావణుడు. రావణుడు సీతాపహరణానికి ఎవరి సాయం కోరాడు? మారీచుడి సాయం. బంగారు లేడిగా సీతారామాశ్రమంలో తిరగాడింది ఎవరు? మారీచుడు. శ్రీరాముని గొంతుని అనుకరిస్తూ అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని అరిచింది ఎవరు? మారీచుడు. సన్యాసి రూపంలో సీత ముందుకు వచ్చింది ఎవరు? రావణుడు. సీతాపహరణాన్ని చూసింది ఎవరు? జటాయువు. జటాయువు ఎవరు? దశరథునికి మిత్రుడు, పక్షిరాజు. రాముడికి అరణ్యవాసంలో పరిచయమయ్యాడు. రావణుడు సీతను లంకలో ఏమని బెదిరించాడు? 12 నెలల తర్వాత ఆమెను భోజనంలో నంజుకు తింటానని బెదిరించాడు. రావణుడు సీతను ఎక్కడ నిర్బంధించాడు? అశోకవనంలో. జటాయువుకి దహన సంస్కారాలు చేసింది ఎవరు? శ్రీరాముడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో ఫస్ట్ ఎక్కడికి చేరుకున్నారు? క్రౌంచం అనే అరణ్యానికి. శ్రీరాముడు కబంధుడనే రాక్షసునితో ఎక్కడ ఏ ప్రాంతంలో తలబడ్డారు? క్రౌంచారణ్యం. కబంధుడి లక్షణాలు ఏవి? కడుపులోనే కళ్ళున్నాయి, ఎంత దూరమైనా చూడగలడు, యోజనాల పొడవైన చేతులు.
తనను దహించి వేస్తే శాప విమోచనం కలుగుతుందని, సీతాన్వేషణ మార్గాన్ని చెబుతానని చెప్పింది ఎవరు? కబంధుడు. కబంధుడు సీతాన్వేషణకు మార్గం ఏం చెప్పాడు? సుగ్రీవుని మైత్రిని పొందితే సీతాన్వేషణ సులభమవుతుందని చెప్పాడు. పార్ట్ 1 and 2 చూసినట్లయితే ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జామ్కి రామాయణం అనే టాపిక్ నుంచి మోస్ట్ ఆఫ్ ద బిట్స్ మీరు కవర్ చేసినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.